రిషికొండ భవనాలను ఏం చేయాలి? వందల కోట్లతో కట్టిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి? ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా కూటమి పెద్దల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానాల దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. 5వ భేటీ అయిన మంత్రుల సబ్ కమిటీ ఈ సందిగ్ధానికి తెరదించే ప్రయత్నం చేస్తోంది. భవనాలను ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉపయోగంలోకి తేవడంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. భవనాల్ని సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపిస్తున్నాయి. తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా లాంటి ప్రముఖ సంస్థలు ముందుకొస్తూ ఉండగా మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజాధనం వృధా అయిందని, ఇప్పుడు దాన్ని సరిదిద్దుతున్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. త్వరలోనే సీఎంకి నివేదిక సమర్పించి రిషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ భేటీలో రిషికొండపై నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. ఈశ్వర్, సో రిషికొండ భవనాల వినియోగానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో వేటి పట్ల ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది? ఏ రకంగా ఈ భవనాల్ని వినియోగించాలని భావిస్తోంది? రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో రిషికొండ భవనాలకు సంబంధించిన అంశం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఈ భవనాలను ఎలా వినియోగించబోతున్నారు అన్నట్టుగా. ఎందుకంటే మొదటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిషికొండలో భవనాలని ప్రత్యేకంగా చూపిస్తూ వస్తుంది, ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఆ భవనాల్లో గతంలో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చి ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండే విధంగా అందుకోసం అవసరమైన విలాసవంతమైన భవనాన్ని దాదాపుగా 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి ఇక్కడ కట్టారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అన్నట్టుగా ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి పెద్ద ఎత్తున అపోజిషన్ మీద అలిగేషన్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆ తర్వాత క్రమంలో దాన్ని ఏం చేయాలని దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా అక్కడ దాన్ని మ్యూజియంగా మార్చేసి ఇట్లాంటి ప్రజాధనాన్ని ఎలా వృధా చేయకూడదో చెప్పే ఒక ఉదాహరణగా, ఒక సంకేతంగా దాన్ని చూపించాలనే ప్రయత్నాన్ని కూడా, అలాంటి ఆలోచన కూడా చేసింది. అయితే ఆ తర్వాత అలా చేయడం కంటే దాని ద్వారా రెవెన్యూని, ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల ధనం కాబట్టి దాన్ని వృధా కాకుండా దాని నుంచి రెవెన్యూని జనరేట్ చేసే ప్రక్రియ చేస్తే బాగుంటుందన్న ఒపీనియన్స్ వచ్చాయి. దాని మీద ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేసింది. ప్రజాభిప్రాయంలో కూడా దాన్ని ఇట్లాంటి ఏదైనా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి ఇస్తే దాని నుంచి ఆదాయం జనరేట్ అవుతుంది. దాని ద్వారా ప్రజాధనం వృధా కాకుండా ఉండడమే కాకుండా విశాఖలో ఒక విలాసవంతమైన లగ్జరీస్ హోటల్ లాంటివి అందుబాటులోకి వస్తాయన్న ఆలోచనకు వచ్చి ఆ మేరకు ఒక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దాని మీద సబ్ కమిటీ అందరి అభిప్రాయాలని, స్టేక్ హోల్డర్స్ అంటే ఆ ప్రాంతంలో విశాఖ సాధారణ ప్రజల అభిప్రాయాల దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ఐటీ హిల్స్కి సంబంధించి ఐటీ కంపెనీలకు సంబంధించిన కావచ్చు, లేకపోతే టూరిజానికి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకుంది. వాళ్ళందరి నుంచి వచ్చిన దాని ప్రకారం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చింది. అయితే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు అయితే వచ్చాయి. తాజ్ లాంటివి కావచ్చు, లేకపోతే ఫెమా లాంటివి కావచ్చు, ఇట్లాంటివి లీలా ప్యాలెస్ లాంటివి, అలాగే అట్మాస్ఫియర్ కోర్ లాంటివి వచ్చాయి. కానీ వాళ్ళందరూ కూడా దాన్ని అది వైబుల్గా అయ్యే ప్రాజెక్ట్గా అనిపించడం లేదు. అక్కడ వైబుల్ అవ్వాలి అంటే మాకు ఇంకొంత అడిషనల్ ల్యాండ్ అవసరం. ఇప్పుడు కేవలం నిర్మించిన 4 భవనాలతో, 4 బ్లాకులతోనే మేము ఆదాయాన్ని జనరేట్ చేయలేం, తిరిగి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది చాలా వ్యూహాత్మకమైన, చాలా
బ్యూటిఫుల్ అంటే అత్యంత సుందరీకరణమైన ప్రాంతమైనప్పటికీ కూడా అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలంటే మరికొంత స్థలాన్ని మాకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చాయి. అయితే ఆ ప్రాంతం అంతా కోస్టల్ రెగ్యులేటరీ జోన్, అంటే సముద్ర తీర ప్రాంతానికి ఉన్న ఆంక్షలు అక్కడ ఉంటాయి కాబట్టి దాని నుంచి బయటికి తీసుకురావడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావించింది. అయితే ఆ తర్వాత క్రమంలో దాన్ని CRZ-2 నుంచి కూడా తర్వాత క్రమానికి తీసుకొచ్చే CRZ-3కి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేసింది. సో ఇప్పుడు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాళ్ళందరూ అక్కడ ఒక ప్రసిద్ధమైన హోటల్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్లోని పలక్నుమా ప్యాలెస్ ఎలా ఉందో అట్లాంటిది ఆ హోటల్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాన్ని జనరేట్ చేయడమే కాకుండా అక్కడ ఒక ప్రెస్టేజ్ హోటల్ నిర్మాణం చేయడం ద్వారా ఎవరైనా VIP అతిథులు కానీ లేకపోతే ఫారిన్ గెస్ట్స్ కానీ ఇట్లాంటి ఎవరైనా ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం కల్పించే దిశగా కూడా అది సిద్ధం చేస్తే బాగుంటుందన్న ఒపీనియన్కి వచ్చింది. ఆ మేరకి రకరకాల ఇట్లా సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనని జీవోఎం సేకరించింది, వాటిపైన చర్చించింది, దాని మీద ఒక నివేదికను తయారు చేసింది, ముఖ్యమంత్రికి సమర్పించబోతోంది. దాని మీద కేబినెట్లో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి దాన్ని ఏం చేయాలని పదే కేబినెట్లో అందరు మంత్రులు ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రతిపాదనలు రేపు 10వ తేదీ కేబినెట్ దృష్టికి జీవోఎం ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకురాబోతున్నారో ఆ తర్వాత దాని మీద చర్చించి లాభదాయకమైన దానిపైన మొగ్గు చూపించి ఆ దిశగా కేబినెట్ డెసిషన్ తీసుకుని వాళ్ళకి అప్పగించబోతుంది. మెయిన్గా ప్రధానంగా చూస్తే తాజ్ గ్రూప్కే దీన్ని ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే తాజ్కి టాటా కంపెనీకి సంబంధించింది కాబట్టి ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టి అట్లాంటి కంపెనీకి ఇవ్వడం ద్వారా కొంత అక్కడ సర్వీసెస్ బాగా అందుతాయి. అదే సమయంలో లాభాపక్ష లేకుండా కొంత సేవలు అందే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంలో రాష్ట్రపోతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు దూకుడు పెంచారు. తన విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే మాజీ మంత్రి కొంతకాలంగా భూముల అంశంలోనే ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. నాదర్గుల్, కోహెడ్, పరిగి భూముల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నాదర్గుల్లో 7,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను మంత్రి పొంగులేటి అండతో కొందరు కబ్జా చేస్తున్నారు అని ఆరోపించారు. 3,000 కోట్ల విలువైన కోహెడ్ పండ్ల మార్కెట్ భూములను అమ్ముకోవడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది అన్నారు. ఇవాళ పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల ఆందోళనలో పాల్గొనడానికి సిద్ధమైన హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి భూముల్ని కాజేయాలని చూస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలవుతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. అయితే హరీష్ రావు మాటలు ఎవ్వరూ నమ్మరు అంటూ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ నేతలు ముందుగా ఆ పార్టీ భవిష్యత్తు చూసుకోవాలి అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రజలు తిప్పికొట్టినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. కాబట్టి భూములు తీసుకుంటే రైతుల సాగు భూములు తీసుకోకండి, ప్రభుత్వ భూములు తీసుకోండి, లేకపోతే ఇతరత్ర సాగు వీలు కానీ తీసుకుంటే సాగు వీలు కానీ తీసుకున్నా ఊరుస్తలేరు. సాగు అయ్యే దగ్గర అవసరం ఉన్నా కూడా అక్కడ తీసుకుందామన్న కంపెన్సేషన్ ఇద్దామన్నా కూడా మీకే ఫస్ట్ మీ పర్మిషన్ తీసుకొని భూములు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈరోజు మూసీ వైపు భూములు తీసుకుంటామనంటే మూసీ కాడ ఉన్న వైపు ముందు రోజు పోయి ప్రజల్ని ఏదో ఒకటి అబద్ధాలు చాడీలు చెప్పి చేస్తుంటారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే అక్కడికి పోవడం, రెచ్చగొట్టడం, దాడులకే ప్రేరేపిస్తుంది. ఇలాంటి ప్రతిపక్షం తెలంగాణకు ఉండడం అనేది ఒక రకమైన దురదృష్టమే. మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్. రాకేష్, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి కౌంటర్లు ఇవ్వడం కాకుండా ఫ్యాక్ట్ చెక్ ద్వారా వాస్తవాల్ని బయటపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తోందా ప్రభుత్వం? ఇప్పటికైతే బీఆర్ఎస్ 3 భూములకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ని, వాటికి సంబంధించినటువంటి పేపర్స్ని, వాటిలో పొంగులేటి మనుషులు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకొంతమంది వ్యక్తులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ కంపెనీలో ఎవరో డైరెక్టర్లుగా ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ ఎవిడెన్స్తో సహా బయటపెట్టారు. వాటిని విజిట్ చేస్తూ వస్తున్నారు. ముందుగా ఇక్కడ హైదరాబాద్ పక్కనే ఔటర్ రింగ్ రోడ్ పక్కనటువంటి క్వారీల పైన
ఫోకస్ చేశారు. క్వారీలకు సంబంధించినటువంటి విషయాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత వటినాగులపల్లిలో ఉన్నటువంటి 25 ఎకరాలటువంటి షా ఫ్యామిలీకి సంబంధించినటువంటి భూమిని, ఒక ప్రైవేట్ వ్యక్తుల భూమిని పొంగులేటి కొడుకు హర్ష, పొంగులేటి ఇద్దరు కలిసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. దాంతోపాటు ఆ బాధితుని, ఆ భూమి ఓనర్ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు 2 సార్లు వెళ్ళాడన్న విషయాన్ని కూడా బాధితునే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పించారు. ఆ తర్వాత కోహిడా ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి 200 ఎకరాలని ఫ్రూట్ మార్కెట్ అక్కడ నుంచి తీసివేసి ఆ 200 ఎకరాలని పండ్ల మార్కెట్ స్థలం కాకుండా ఇండస్ట్రీస్కి ఇవ్వాలని, ఆ ఇండస్ట్రీస్కి ఇచ్చి కొంత బైబ్యాక్ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తుందంటూ నిన్న కూడా ఒక సమావేశం పెట్టి అక్కడటువంటి రైతులతో, అక్కడటువంటి బాధితులతో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోనే నిరసన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. ఇక ఈరోజు ఏకంగా పరిగికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు ముగ్గురు బయలుదేరితే ముగ్గురు కూడా పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇంతకుముందే వదిలేయడం జరిగింది. వీటన్నిటికంటే కీలకంగా కనిపిస్తుంది నాదర్గుల్ భూములు. దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా బయటపెట్టింది. ఇప్పటికీ ఈ రోజు కూడా ప్రభుత్వ భూమి అంటూ రికార్డులో ఉంది. ప్రభుత్వ భూమి అంటూ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి అనే వెబ్సైట్లో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదో 374 ఎకరాల్లో ఏకంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. అందులోకి రైతులను ఎవరిని వెళ్ళనివ్వకుండా బౌన్సర్స్తో కొట్టి బయటకు పంపిస్తున్నారు. ఐరన్ షెడ్స్ వేశారు. కంపెనీల పేర్లు పెట్టారు. కోహినీరు, ఏక్యూ అంటూ కంపెనీల పేర్లు పెట్టారు. ఆ కంపెనీల్లో ఉన్నటువంటి డైరెక్టర్ల పేర్లు, దాంట్లో పొంగులేటి కుమారుడు హర్ష ఉన్నటువంటి పేర్లను కూడా బయటపెట్టింది. అది చాలా కీలకంగా ఈ రోజు వరకు కూడా దాన్ని డ్రాగన్ చేస్తుంది. అవసరమైతే ఆ భూముల దగ్గరికి వెళ్తాం, రైతులకు అండగా నిలబడతామంటూ చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైతే రైతులు భూములు ఇవ్వను అంటున్న ప్రభుత్వం లాక్కునేటువంటి ప్రయత్నం చేసిందో, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా ఇలాంటి వివాదమే జరిగింది. అక్కడ కూడా బాధితుల తరపున నిలబడి వాళ్ళందరినీ కూడా ముంబైకి తీసుకెళ్లి ముంబైలో ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేయించి ఆ పార్కు రద్దయ్యే వరకు పోరాడింది బీఆర్ఎస్. ఇలా భూముల చుట్టూ తిరుగుతుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి భూమి చుట్టూ తిరుగుతున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు పేద అమాయక రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారు. ఎక్కడైనా ఇష్యూ ల్యాండ్స్ ఉన్నా, చిన్న చిన్న వివాదాలున్నా వాటినన్నింటిని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ చేస్తుంది. హరీష్ రావు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు చూపించింది కేవలం 2-3 మాత్రమే. ఇంకా 10ల సంఖ్యలో భూములకు సంబంధించినటువంటి స్కామ్లు ఉన్నాయి. ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా భూములను ఆక్యుపై చేస్తున్నటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటినన్నింటినీ బయట పెడతాం. ఒక్కొక్కటి ఎపిసోడ్స్గా వాళ్ళ స్కీమ్స్ అన్నింటినీ కూడా బయట పెడతాం. మిగతా క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి భూ కుంభకోణాలను కూడా బయట పెడతామంటూ హరీష్ రావు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. నిన్న మొన్నటి వరకు గంజాయికే పరిమితమైన బెజవాడ నగరం ఇప్పుడు డ్రగ్స్ కి కేర్ ఆఫ్ గా మారుతూ ఉండడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పేరిట ఈగల్ టీమ్, విజయవాడ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోరులో డ్రగ్స్ కేసులు భారీగా బయటపడడం షాక్ ఇస్తోంది. అందులో కూడా MDMA, LSD లాంటి భయంకరమైన డ్రగ్స్ పట్టుబడడం సంచలనం రేపుతోంది. విజయవాడలో ఇటీవల డ్రగ్స్ బాగా వినియోగంలోకి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు పలు ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ప్రధానంగా విజయవాడలోని సింగ్ నగర్, RR పేట, బాంబే కాలనీల్లో చేపట్టిన కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని టెస్టులు నిర్వహించగా ఏకంగా 24 మంది యువకులకు పాజిటివ్గా తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో యువత పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు బెంగళూరు నుంచి విజయవాడకి డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ విస్తరించినట్టుగా ఆధారాలను సేకరించారు. బెంగళూరు నుంచి కొరియర్లో విజయవాడ వీధుల్లోకి సింథటిక్ డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు నిర్ధారించారు. బెంగళూరు నుంచి సప్లై అయ్యే వాటిలో సింథటిక్ డ్రగ్స్తో పాటుగా MDMA కూడా ఉండడం ఈగల్ టీంకి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బెజవాడ డ్రగ్స్ లింక్లను మరింత బట్టబయలు చేయడానికి ఈగల్ టీం, విజయవాడ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు విజయవాడ పరిధిలోని పెనమలూరులో గంజాయి డ్రగ్స్ విక్రయించే 2 మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి 4 కేజీల గంజాయి, 1 గ్రామ్ MDMA, ఒక ఫోన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతకుమార్, మహేష్ అనే 2 మైనర్లు నైజీరియాల నుంచి MDMA డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా కాలేజ్ స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్ కి డ్రగ్స్ ని విక్రయించినట్టు తేల్చారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి వీరు వెనక ఉన్న వారిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు.
మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. వసంత్, ఇద్దరు మైనర్ల దగ్గర భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం ఇక్కడ షాక్ గురి చేస్తోంది. అయితే బెంగళూరు కేంద్రంగానే ఈ నెట్వర్క్ ఆపరేట్ అవుతున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారా? కింగ్ పిన్ ఎవరని చెప్పి భావిస్తూ ఉన్నారు? సో ప్రధానంగా డ్రగ్స్ మూలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కాలం కూడా చాప కింద నీళ్ళ విస్తరించింది అనేది ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఈగల అధికారులు కూడా అదే కోవలో ప్రస్తుతం ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్స్ చేపట్టారు. గతంలో బెంగళూరు నుంచి ఇటు విజయవాడ మీదుగా విశాఖపట్నం తరలిస్తున్నటువంటి కేసులు, ఇటు బెంగళూరు నుంచి గుంటూరు మీదుగా విశాఖపట్నం విజయవాడ వస్తున్నటువంటి కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం హ్యాబిచువల్ అఫెండర్లను మాత్రమే కాకుండా మీరు చెప్పినట్టు కింగ్ పిన్లు ఎవరు అనే దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే బెంగళూరులో వీరందరి మూలాలు ఉన్నట్టు గుర్తించి వారి కోసం కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు. అయితే ఇక్కడ దక్షపై దండయాత్ర పేరుతోటి ఇప్పటికే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు, ప్రజలు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే కొంత గాంజాకి సంబంధించినటువంటి కల్టివేషన్ అడ్డుకోవడంలో ఈగల్ సక్సెస్ అయింది. బట్ ఇక్కడ జిల్లాలో గాంజాకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కూడా పోలీసులు సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది చాప్ కింద నీరులా సింథటిక్ డ్రగ్స్ విస్తరించేది పోలీసులు ఆలస్యం గుర్తించారు. ఇటీవల కాలంలో ఎండిఎంఏకి సంబంధించి కావచ్చు, సింథటిక్ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఎల్ఎస్డి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇట్లా రకరకాల డ్రగ్స్ కూడా పట్టుబడినటువంటి ఉదంతాలు వెల్లోకి వచ్చాయి. వాటితో పాటుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైతే న్యూరాలజిస్టులు, సైకాట్రిస్టులు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఉంటాయో వాటిని కూడా డ్రగ్స్గా వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే నిన్న సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా 110 మందికి సంబంధించినటువంటి ఈ స్వాప్ అలాగే యూరిన్ టెస్టులు ర్యాపిడ్ టెస్ట్ కిట్లో తీసినటువంటి క్రమంలో 24 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వారిలో ప్రధానంగా గాంజా ఉన్నారు, అలాగే మిగిలినటువంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి బ్లడ్ టెస్టులు చేసిన అనంతరం వీరు ఏ డ్రగ్స్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి స్పష్టత వస్తుందనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. సో మొత్తం ఓవరాల్గా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల గాంజాకి అడ్డుకట్ట వేశామని చెప్తున్నప్పటికీ కూడా చాప కింద నీరులా తెర వెనుక ఎండిఎంఏ, ఎల్ఎస్డి లాంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం పెరిగింది. ఇక్కడ కొసమేరుపు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి వినియోగించిన రౌడీ షీటర్లు ఎవరితో వారిపైన నగర బహిష్కరణ వేటు వేస్తే ఈ డ్రగ్స్ మూలాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరైతే నగర బహిష్కరణకు ఉన్నటువంటి సస్పెక్ట్ షీటర్లు, రౌడీ షీటర్లే ఇక్కడి నుంచి సరిగ్గా నగరానికి కొత్తవేడు దూరంలో అంటే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా పెనమూరు కేంద్రంగా అడ్డాగా చేసుకొని ఈ డ్రగ్స్ విక్రయాలను చేస్తున్నట్టు కూడా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు ఈ వ్యవహారంలో. ఇప్పటికే ఎవరెవరైతే డ్రగ్స్ విక్రయిస్తున్నారో ఈరోజు పట్టుబడినటువంటి ఉదాంతంలోనూ పోలీసులపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 మైనర్లను అదుపులో తీసుకున్నారు. ఇటు సింథటిక్ డ్రగ్స్తో పాటు గాంజా అలాగే సొల్యూషన్ లాంటి వాటిని వినియోగించిన, అమ్మినా, కొన్నా కూడా, సప్లై చేసినా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం పైన అయితే ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి వారి నుంచి కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ వసంత్. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి అంటూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగారు. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఇటీవల భీభత్సం సృష్టించిన అకాల వర్షాలతో మొక్కజొన్న, జొన్న, వరి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలి అంటూ కలెక్టర్లకి వినతి పత్రాలు అందించారు. నిజామాబాద్ రైతులు వరి కంకులతో కలెక్టరేట్కి తరలివచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వరదలు, యాసంగిలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లి గ్రామం, మాకు 500 ఎకరాల చిల్లర పంట నష్టమైంది. మాకు ఏమి ఇత్తు కూడా లేదు, చేసిన పని అంతా నష్టమైపోయింది. ఎలాంటి పొలం మీద ఆశ లేదు, ఏం లేదు. కలెక్టర్ దగ్గర నిన్న వస్తా అన్నాడు, రాలేడు. ఈ రోజు అన్న వస్తాడేమని చూసినాం, రాలేడు. కలెక్టర్ బయటకు వెళ్తలేడు. మా బాధలు పట్టించుకోవాలని ఇక్కడికి వచ్చినాం అంతే. మేము 3 ఎకరాలు వేసినాం. మొత్తం నీళ్ళ పంటనే, మొత్తం నీళ్ళు ఏం ఎలాంటి ఒక చారడిత్తుల ఆశ లేదు. నల్లగొండ జిల్లాలో కూడా వరి రైతులు రోడ్డెక్కారు. శెట్టిగూడెం దగ్గర అద్దంకి, నార్కట్పల్లి రహదారిపై ధర్నాకు దిగారు. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అటు ధాన్యం కొనుగోలు చేయడంలో మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్ ముందు కూడా రైతులు ధర్నా
చేశారు. రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ అనుదీప్ కి వినతి పత్రం అందించారు. మొక్కజొన్న, వరి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనని ఎత్తివేయాలన్నారు. ప్రధానంగా బోనకల్ మండలం లక్ష్మీపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేయడంతో అక్కడే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అంటున్నారు స్థానిక రైతులు. అటు సాగర్ జలాలను ఈ నెల చివరి వరకు విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రతినిధి నారాయణ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, అనేక విజ్ఞప్తులతో కలెక్టరేట్లకు వెళ్లి వినతి పత్రాలు అందించారు రైతులు. మరి ప్రభుత్వం ఏమో ఆలోచిస్తోంది వాళ్ళ విజ్ఞప్తుల విషయంలో, అలాగే పరిహారం విషయంలో కూడా ఏ రకంగా ముందుకు వెళ్లాలనుకుంటోంది? వాళ్ళకి ఏమైనా భరోసా లభించిందా కలెక్టర్ల నుంచి? తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రైతులు తమ డిమాండ్స్ నెరవేర్చాలని రోడ్డెక్కారు. పలు చోట్ల కలెక్టరేట్ల వద్ద కూడా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రైతులు సుమారు 2-3 గంటల పాటు ఆందోళన నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. వివిధ జిల్లాల్లో కూడా పలు చోట్ల రైతులు రోడ్డెక్కారు. ప్రధానంగా ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతాంగానికి పరిహారం చెల్లించాలనే డిమాండ్తో పలు చోట్ల కూడా రైతులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికి కూడా అకాల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కావచ్చు, మొక్కజొన్న, ఇటు మిర్చి, పసుపు, కూరగాయల తోటలు, అంటే ఆ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి పంటలకు ఏదైతే నష్టం జరుగుతుందో సర్వే నిర్వహించి వెంటనే పంట నష్ట పరిహారం చెల్లించాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లా లాంటి ప్రాంతాలలో ఇప్పటికే మొక్కజొన్న వేలాది ఎకరాలు సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం, ముఖ్యంగా మొక్కజొన్నకు సంబంధించి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ అరకొరగా మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కజొన్నకు కేంద్రం మద్దతు ధర 2400 ప్రకటించినప్పటికీ అరకొరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రైవేటు వ్యాపారులు 1500 నుంచి 1600కే క్వింటాకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 40% వరి కోతలు పూర్తయి చేతికి ధాన్యం వచ్చింది. మిల్లర్లు కానీ ఇటు ప్రభుత్వం అధికారులు ఏమాత్రం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ఏర్పాటు చేయకపోవడంతో, స్పందించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పక్క జిల్లాలంటే పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వ్యాపారులు వచ్చి తక్కువ ధరకే కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వరి ధాన్యం విషయంలో 800 నుంచి 900 వరకు నష్టపోతుంటే, ఇటు మొక్కజొన్నకు సంబంధించి కూడా దాదాపుగా 600 నుంచి 700 క్వింటాకి రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఈ విధమైన వివిధ రకాలైనటువంటి డిమాండ్స్తో ఆయా జిల్లాల కలెక్టరేట్లు ఎదుట ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఎకరాలు మొక్కజొన్న సాగు చేశారు. ఎందుకంటే గతంలో పత్తి, మిర్చి పంటకు కొంత నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో రైతులు ఎక్కువగా మొక్కజొన్న వైపు మళ్ళీ ఎక్కువగా సాగు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ మాత్రమే కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, అందులోనూ అనేక కొర్రీలు పెట్టడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విధించినటువంటి షరతు ప్రకారం ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో మిగతాది ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వం కానీ కలెక్టర్లు కానీ ఖచ్చితంగా ప్రతి ధాన్యం గింజ కూడా కొంటాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది ఈరోజు ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా హామీ ఇచ్చారు. జిల్లాకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వారం రోజుల్లోనే మరిన్ని కేంద్రాలు కూడా మండల కేంద్రాలలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వైపు నుంచి కూడా రైతులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నారాయణ.